హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది షార్ట్ ట్రయాంగిల్ యొక్క స్ట్రాటజీని డిస్కస్ చేయడానికి కావాల్సిన బేసిక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో వచ్చేసి మనకు పార్ట్ 1. ఇందులో డెల్టా, అలాగే డెల్టా అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, ఇంట్రెన్సిక్ వాల్యూ, థీటా వాల్యూ అంటే ఏంటి, వీటిని మనం స్ట్రాటజీలో అంటే మన యొక్క లైవ్ ట్రేడింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో పార్ట్ 2లో మనం కంప్లీట్గా షార్ట్ ట్రయాంగిల్ యొక్క స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. స్ట్రాటజీ చెప్పేదానికి ఏముంది, చాలా ఈజీగా చెప్పచ్చు, ఎలా చేయాలి, ఎలా మూవ్ చేయాలి ఏంటనేది. బట్ ఎందుకు చేయాలి, ఏ విధంగా మూవ్ చేయాలి అనేది మీకు ఒక అవగాహనతో తెలిస్తేనే రేపు లైవ్ మార్కెట్లో ప్రాక్టికల్గా ఎదురయ్యే సిచ్యువేషన్స్తో మీకు మీరుగా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ, ఆ యొక్క సత్తా మీకు ఉంటుంది. అంతేగాని గుడ్డిగా మార్కెట్ పైకి వెళ్తే ఒకటి పైకి వెళ్ళాలి, మార్కెట్ కిందికి వెళ్తే ఒకటి కిందికి రావాలి, ఈ విధంగా పోవాలని నేర్చుకొని వెళ్తే మార్కెట్లో ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. కాబట్టి ఒక స్ట్రైక్ మూవ్ చేస్తున్నామంటే ఎందుకు మూవ్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అనే ఒక అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. అవి ఉండాలి అంటే ఈ పారామీటర్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి: డెల్టా, ప్రీమియం, ఇంట్రెన్సిక్ వాల్యూ, థీటా వాల్యూ. ఓకే, సో ఈరోజు వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మీ ముందు కనిపిస్తున్నది చూడండి, నేనేం చేశాను, సో మధ్యలో మీకు స్ట్రైక్ ప్రైసెస్ని అయితే నేను రాశాను అనమాట. ఇది ఒక ఆప్షన్ చైన్ అనుకోండి. 14,500 నుండి అలాగే 15,500 వరకు కొన్ని స్ట్రైక్స్ నేను టైప్ చేశాను. 14,500 టు 15,500. లెఫ్ట్ సైడ్ కాల్ ఆప్షన్, కాల్స్, అలాగే రైట్ సైడ్ పుట్స్ అనుకున్నాం. అజ్యూమ్ దట్ ప్రజెంట్ నడుస్తున్న మార్కెట్ అనేది 15,000 అనుకున్నాం. సో దీన్ని ఏమన్నాము, స్పాట్ ప్రైజ్. ఓకే, నడుస్తున్న ప్రైజ్ 15,000, నడుస్తున్న ప్రైజ్ని ఏమంటాం, స్పాట్ ప్రైజ్ అంటాం. సో ఎక్కడైతే మార్కెట్ నడుస్తుందో దాన్ని మనం అర్ధ మనీ అంటాం. ఓకే, కాల్ ఇట్ యాజ్ ఏటీఎం, అర్ధ మనీ. అంతే కదా, అర్థమైందండి. ఓకే, సో కాల్ ఆప్షన్ వైపు వస్తే అర్ధ మనీ వైపు నుండి పైకి అంటే 15,000 నుండి పైకి వెళ్తున్న స్ట్రైక్స్ అన్నిటినీ కూడా మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాము. ఓకే, అలాగే 15,000 నుండి కిందికి వెళ్తున్న స్ట్రైక్స్ అన్నిటినీ కూడా మనం ఇన్ ద మనీ అంటాం. క్లియర్? సో ఇఫ్ యు సీ ద డైరెక్షన్ ఫ్రమ్ ఇన్ ద మనీ టు ద అవుట్ ఆఫ్ ద మనీ, సో లోయర్ స్ట్రైక్ ప్రైస్ టు హైయర్ స్ట్రైక్ ప్రైస్. సో ఇన్ ద మనీ నుండి అవుట్ ఆఫ్ ద మనీకి ఇది డైరెక్షన్ నేను చూపిస్తున్నాను. అలాగే పుట్ ఆప్షన్ లేక వచ్చేసరికి మనకు 15,000 కంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకు అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతాయి. అలాగే 15,000 కంటే మీద ఉన్న స్ట్రైక్స్ అన్నీ కూడా మనకు ఇన్ ద మనీ అవుతాయి. క్లియర్? నౌ సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఇన్ ద మనీ టు ద అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇది మనకు కాల్ ఆప్షన్, అలాగే పుట్ ఆప్షన్. సో వాటి పక్కనే నేను ప్రీమియమ్స్ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఉదాహరణకి ప్రజెంట్ ఈరోజు అనుకోండి, ఉదాహరణకి మనకు ఎక్స్పైరీ దగ్గరలో లేదు, ఈరోజు నడుస్తున్న ప్రైసెస్ ఏవేవో చూద్దాం. 1,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం 45 రూపీస్ నడుస్తుంది. అలాగే సేమ్ 1,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం 45 రూపీస్ నడుస్తుంది. క్లియర్? సో అన్నీ కూడా మీరు ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేయండి. 14,500 కాల్ ఆప్షన్ 590, 14,600 కాల్ ఆప్షన్ 480. సో అప్ టు ఓటీఎం 15,500 వరకు ఈ విధంగా మనకు ప్రీమియమ్స్ అయితే ఉన్నాయి. అలాగే పుట్ ఆప్షన్ తీసుకుంటే 15,500 ఇన్ ద మనీ నుండి అవుట్ ఆఫ్ ద మనీ వరకు మనకు ఈచ్ స్ట్రైక్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రీమియం. ఓకే, 14,828, 720, 615, 507 ఇట్లా మనకు ప్రీమియమ్స్ అయితే ఉన్నాయి. అర్థమవుతుందండి. నౌ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రీమియం. సాధారణంగా అందరికీ ఏం తెలుసు అంటే ప్రీమియం అంటే సో ఆప్షన్ యొక్క ప్రైస్ని ప్రీమియం అని పిలుస్తాం. దెన్ బట్ వాట్ ఈస్ ద ప్రీమియం? ద ప్రీమియం ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఇంట్రెన్సిక్ అండ్ థీటా. కాంబినేషన్ ఆఫ్ ఇంట్రెన్సిక్ అండ్ థీటా. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ థీటా వాల్యూ కాంబినేషన్తో మనకు ప్రీమియం ఉంటుంది. అంటే ఇంట్రెన్సిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాల్ ఆప్షన్కి తీసుకున్నాను. కాల్ ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ మైనస్ స్ట్రైక్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ వాల్యూ ఏమన్నా మనం
స్పాట్ మైనస్ స్ట్రైక్. స్పాట్ అంటే ఏంటి, ప్రజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో మార్కెట్ ప్రైస్, దట్ ఈస్ ద స్పాట్ ప్రైస్ 15,000. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాను కదా, కాల్ ఆప్షన్ గురించి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏదైతే ప్రీమియమ్స్ కనిపిస్తున్నాయో విత్ రెస్పెక్ట్ టు దట్ 15,000, మార్కెట్ 15,000 నుండి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఎక్స్పైరీ రోజున 15,000లోనే క్లోజ్ అయింది అనుకోండి. ఎక్స్పైరీ రోజున 15,000లోనే క్లోజ్ అయింది. దెన్ వాట్ విల్ బి ద ప్రీమియమ్స్? వాట్ విల్ బి ద ప్రీమియమ్స్? ఇప్పుడు 15,000 ఉంది, నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ రోజు కూడా మార్కెట్ 15,000లోనే క్లోజ్ అవుతే వాట్ విల్ బి ద ప్రీమియమ్స్? ప్రీమియమ్స్ ఏమవుతాయి ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూద్దాం. 14,500. 14,500 స్ట్రైక్ దగ్గర ఇప్పుడు ప్రీమియం ఎంత ఉంది, 590 ఉంది. అదే ఎక్స్పైరీ రోజు ఇది ఎంత ఉండాలి? ఇదంతా ఏం చెప్తున్నాను, ఇఫ్ మార్కెట్ క్లోజ్డ్ అట్ 15,500, 15,500 దగ్గరే మనకు ఎక్స్పైరీ రోజున మార్కెట్ క్లోజ్ అవుతే ఈ ప్రీమియమ్స్ ఏమవుతాయి చూద్దాం. నౌ సీ హియర్, స్పాట్ మైనస్ స్ట్రైక్. స్పాట్ మైనస్ స్ట్రైక్. స్పాట్ ఎంత, 15,000. స్ట్రైక్ ఎంత, 15,500. నౌ ద వాల్యూ ఈజ్ 15,000 మైనస్ 14,500. వాల్యూ ఎంత, 500. నౌ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ 500. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, 500. ఇవన్నీ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూస్. ఇంట్రెన్సిక్ వాల్యూస్. అలాగే ఇక్కడ $500. నౌ 14,600. 15,000 మైనస్ 14,600 ఎంత, 400. అలాగే నెక్స్ట్ 15,000 మైనస్ 14,700 ఎంత, 300. 200. 100. నౌ ఇక్కడికి రండి, స్పాట్ 15,000. స్ట్రైక్ ఎంత, స్ట్రైక్ కూడా 15,000. సో మరి ఎంత అవుతుంది చెప్పండి, 15,000 మైనస్ 15,000 0. నౌ ఇక్కడ ఈ ప్రీమియం ఎంత అవుతుంది చెప్పండి, 15,000 మైనస్ 15,100 అంటే -100. బట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ నాట్ ఏ నెగటివ్ వాల్యూ. ఓకే, సో నెగటివ్ వాల్యూ కాదు కాబట్టి -100 మీన్స్ ఈజ్ నథింగ్ బట్ 0. అండ్ దెన్ 15,000 మైనస్ 15,200 -200 0. -300 0. -400 0. -500 0. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందా ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ ఎందుకు 0 అవుతాయో? అంటే ఏటీఎం నుండి పైన ఉన్న అన్ని స్ట్రైక్స్ కూడా కాల్ ఆప్షన్లో మనకు 0 అయిపోతాయి. క్లియర్? అలాగే పుట్ ఆప్షన్కి వచ్చేసరికి పుట్ ఆప్షన్కి వచ్చేసరికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ మైనస్ స్పాట్. క్లియర్? నౌ ఇప్పుడు చూడు, స్ట్రైక్ మైనస్ స్పాట్. స్ట్రైక్ ఎంత, 15,000 పై నుంచి వస్తున్నాం, 15,500 మైనస్ స్పాట్ ఎంత, 15,000. నౌ ద రిజల్ట్ ఈస్ 100. 500 సారీ 400 300 200 100. నౌ కమింగ్ టు ద ఏటీఎం చూడండి. నౌ 15,000 మైనస్ 15,000 ఎంత, 0. నెక్స్ట్ కమింగ్ టు ద 14,900. 14,900 మైనస్ 15,000 ఎంత, -100. సో దట్ విల్ బి ద 0. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకు 0 అయిపోతాయి. See here, పుట్ ఆప్షన్కి వచ్చేసరికి మనకు అర్ధమనీ దగ్గర నుండి కింద ఉన్న స్ట్రైక్స్ అన్నీ కూడా మనకు 0 అయిపోతాయి, పైన ఉన్న స్ట్రైక్స్ అన్నీ కూడా మనకు ఇన్ ద మనీ అయిపోతాయి.
క్లియర్. సో ఓవరాల్గా చెప్తే ఎక్స్పైరీ రోజున అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవన్నీ కూడా మనకు జీరో అయిపోతాయి. అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న అన్నీ కూడా మనకు జీరో అయిపోతాయి. క్లియర్. నౌ then what will be the theta? So premium is equal to intrinsic plus theta అన్నాం కదా. So this is the intrinsic value. Then what will be the theta? See here, 590లో మనకు ఎక్స్పైరీ రోజు మిగిలిందంతా 500. ఎంత కరిగిపోయింది ఇక్కడ? 90 రూపీస్ కరిగిపోయింది. దెన్ దట్ 90 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ఎ టైం వాల్యూ. ఇక్కడ కూడా 480 రూపీస్లో మనకు ఎక్స్పైరీ రోజు 400 మాత్రమే మిగిలింది, కానీ 80 రూపీస్ ఏమైంది? దట్ ఈస్ ద టైం వాల్యూ. సో 360లో 300, 60 రూపీస్ ఇస్ ద టైం వాల్యూ, 40 రూపీస్ ఇస్ ద టైం వాల్యూ, 30 రూపీస్ ఇస్ ద టైం వాల్యూ. నౌ హియర్ 45 రూపీస్ ఇస్ టైం వాల్యూ, 37 is time value, 28 time value, 20 time value, 15 time value, 7 time value. ఇప్పుడు ఇన్ ద మనీని అవుట్ ఆఫ్ ద మనీని మీరు కంపేర్ చేసినట్లయితే ఇన్ ద మనీలో ఉన్న ప్రీమియం మొత్తం మీకు జీరో అవ్వలేదు. ఇన్ ద మనీలో ఉన్న మొత్తం ప్రీమియం అంతా కూడా మీకు కరిగిపోలేదు. ఓన్లీ 90 రూపీసే కరిగిపోయింది, 500 రూపీస్ అలానే ఉంది. ఓకే, కానీ అవుట్ ఆఫ్ ద మనీలో మీరు తీసుకున్నట్లయితే 37 రూపీస్ ప్రీమియం ఎంతైతే ఉందో టోటల్ ప్రీమియం జీరో అయిపోయింది. 28 రూపీస్ ఎంతైతే ఉందో టోటల్ ప్రీమియం జీరో అయిపోయింది. 15 రూపీస్ ఎంతైతే ఉందో టోటల్ ప్రీమియం జీరో అయిపోయింది. క్లియర్. అలాగే పుట్ ఆప్షన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఇన్ ద మనీలో టోటల్ ప్రీమియం మనకు జీరో అవ్వదు. ఏదైతే మిగిలిందో దట్ ఈస్ ద టైం వాల్యూ, థీటా వాల్యూ, దట్ విల్ బి ద రెడ్యూస్. అది కరిగిపోతుంది, బట్ మనకు వాల్యూ మాత్రం జీరో అవ్వదు. కానీ అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకున్న ప్రతి స్ట్రైక్ కూడా మనకు ఉన్న ప్రీమియం అంతా కూడా మనకి ఏమైంది? జీరో అయింది. కాబట్టి మనం షార్ట్ ట్రయాంగిల్లో మనం పొజిషన్స్ ఏం తీసుకుంటాము? అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న స్ట్రైక్స్ని మాత్రమే మనం తీసుకుంటాం. వై? బికాస్ అవి ఎక్స్పైరీ రోజున మనకు జీరో అయిపోతాయి. ఎంతైతే మనం ప్రీమియం తీసుకుంటానో టోటల్ ప్రీమియం మనకు జీరో అయిపోతాయి. కాబట్టి మనం షార్ట్ ట్రయాంగిల్లో ఓన్లీ ఓటీఎం స్ట్రైక్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. So this is the intention to take the OTM options, put option as well as the call option to sell. Clear that? ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి మనకు డెల్టా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డెల్టా అన్నది, డెల్టా గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. చూడండి, డెల్టా. సో డెల్టా అంటే ఏంటంటే is nothing but the rate of change of premium by unit change in underlying asset. సో ఇక్కడ నేను నిఫ్టీ గురించి మాట్లాడుతాను కాబట్టి నిఫ్టీ. డెల్టా is nothing but the rate of change of premium by unit change. The rate of change of premium by unit change. అంటే ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి ఇఫ్ నిఫ్టీ ఈజ్ అట్ 15,000, నిఫ్టీ 15,000లో ఉంది, నిఫ్టీ 15,000లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బై ఏ కాల్ ఆర్ ఇఫ్ యూ సీ ఏ కాల్ ఆప్షన్, 15,000 కాల్ ఆప్షన్ అట్ 40 రూపీస్, 15,000 కాల్ ఆప్షన్ 40 రూపీస్లో ఉంది. నౌ ఈ 15,500 అన్నది, ఈ 15,500 అన్నది 1 రూపీ చేంజ్ అవుతాయి. ఏం చెప్తున్నాను? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రీమియం బై యూనిట్ చేంజ్ ఇన్ నిఫ్టీ. యూనిట్ చేంజ్ అంటే 1 రూపీ. నిఫ్టీలో 1 రూపీ చేంజ్ జరిగితే, 1 రూపీ చేంజ్ జరిగితే 15,000 కాల్ ఆప్షన్లో ఎంత చేంజ్ జరుగుతుంది? 15,000 కాల్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ అట్ ద మనీ. గుర్తుపెట్టుకోండి, 15,000 కాల్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ అట్ ద మనీ. ఎంత చేంజ్ జరుగుతుంది మనకు? ఓకే, సో ఇది తెలుసుకునే దానికంటే ముందు డెల్టా వాల్యూ ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకోవాలి. నేను ఇక్కడ చెప్తాను, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, చూడండి. ఓకే, డెల్టా వాల్యూ చూడండి. కాల్ ఆప్షన్ వైపు తీసుకుంటే ఐటీఎం దగ్గర మనకు 0.9 ఉంటుంది, 0.8, 0.7, 0.6, 0.5, 0.5, 0.5, 0.3, 0.2,
0.1 సంథింగ్ 0 అనుకోండి 0.01 ఓకే. సో ఇప్పుడు చూడండి ఐటీఎం దగ్గర మనకు 0.5 ఉంటుంది డెల్టా, సారీ ఏటీఎం దగ్గర, ఐటీఎం దగ్గరకు వచ్చేసరికి మనకు డెల్టా హై వాల్యూ ఉంటుంది, ఏటీఎం దగ్గర 0.5 ఉంటుంది, ఓటీఎం దగ్గరకు వచ్చేసరికి మనకు డెల్టా వాల్యూ పడిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 దగ్గర మనం తీసుకున్నాము అంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఎంత ఉంది మనకు 15,000 దగ్గర 0.50 అనుకున్నాం. దెన్ నిఫ్టీలో 1 రూపీ చేంజ్ జరిగితే అంటే ఎంత అండి 15,000 1 రూపీస్ 1 రూపీ చేంజ్ జరిగితే ఈ కాల్ ఆప్షన్ ఎంత చేంజ్ జరుగుతుంది, దట్ ఈస్ 40 ప్లస్ డెల్టా ఇంటూ ఎంత చేంజ్ జరిగింది నిఫ్టీలో యూనిట్ చేంజ్ 1. ఇప్పుడు డెల్టా వాల్యూ ఎంత 0.5. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 into 1 is nothing but 0.5, that is equal to 40.50 పైస్. అర్థమైందా అండి? నిఫ్టీలో 1 రూపాయి చేంజ్ జరిగితే మనకు అర్ధమణి దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ దాని యొక్క డెల్టా 50 పైస్ అనుకుంటే మనకు ఎంత చేంజ్ జరిగింది 40 రూపాయల 50 పైసలు జరిగింది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 15,500 సిఈ గురించి మాట్లాడుకుందాము. దాని యొక్క ప్రీమియం వచ్చి 25 రూపీస్ అనుకున్నాం. నౌ అవుట్ ఆఫ్ ద మనీ 15,500 అంటే ఎంత, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనకు ఫర్ ఎగ్జాంపుల్ 0.2 ఉంది అనుకోండి డెల్టా. నౌ నిఫ్టీలో 1 రూపాయి చేంజ్ జరిగితే మనకి ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ ద మనీలో 15,500లో ఎంత చేంజ్ జరుగుతుంది 25 ప్లస్ డెల్టా అంటే ఎంత 0.2 into 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి 25 ప్లస్ 20 పైస్ అంటే 20 పైస్ ఇంత చేంజ్ జరుగుతుంది. క్లియర్ దట్? అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నిఫ్టీ డౌన్ బై 1 14,999, నిఫ్టీ డౌన్ బై 1 అంటే 1 రూపాయి తగ్గింది. మరి 1 రూపాయి తగ్గినప్పుడు ఈ కాల్ ఆప్షన్లో ఎంత తగ్గుతుంది, సేమ్ 25 మైనస్ డెల్టా ఎంత 0.2 into 1. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 20 పైస్ తగ్గుతుంది అంటే ఎంత 24.80 పైస్. 20 పైసలు తగ్గితే 25 రూపాయల్లో 24.80 పైస్ 80 పైస్ అనేది మనకు ప్రీమియం అనమాట. క్లియర్ దట్? సో దిస్ ఈస్ కాల్ ద డెల్టా. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఓకే, నౌ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఆప్షన్ సెల్లర్? ఆప్షన్ సెల్లర్ యొక్క మెయిన్ మోటో ఏంటి? ఆప్షన్ సెల్లర్స్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే టు ఈట్ ప్రీమియమ్స్. ఆప్షన్ సెల్లర్స్ యొక్క మెయిన్ మోటో ఏంటి? టు ఈట్ టైం వాల్యూ ఫ్రమ్ ప్రీమియం. మనకందరికీ తెలుసు కదా, ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ ప్లస్ టైం వాల్యూ. బట్ ఆప్షన్ సెల్లర్స్ దేనికోసము సెల్ చేస్తారు? ఈ టైం వాల్యూ ఏదైతే ఉందో దీన్ని తినడం కోసం మాత్రమే ఆప్షన్ సెల్లర్స్ ముందుకు వస్తారు. క్లియర్? సో టు ఈట్ ద టైం వాల్యూ ఫ్రమ్ ద ప్రీమియం నుండి ఈ టైం వాల్యూని తినడం కోసం వస్తారనమాట. నౌ వాట్ ఈస్ ద సినారియో? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ నిఫ్టీ ఈజ్ ఎట్ 15,000 బాగానే ఉంది, నిఫ్టీ ఈజ్ ఎట్ 15,000 బాగానే ఉంది. ఇఫ్ 15,500 యొక్క కాల్ ఆప్షన్ని నేను సెల్ చేసా, సోల్డ్ 15,500 సిఈ కాల్ ఆప్షన్, దీని యొక్క ప్రీమియం వచ్చేసి 30 రూపీస్ అనుకున్నాం. దాని యొక్క ప్రీమియం వచ్చేసి 30 రూపీస్. నౌ దాని యొక్క డెల్టా వచ్చేసి 0.15 అనుకున్నాం, 0.15. ఓకే, నౌ సీ హియర్ మార్కెట్ అనేది అక్కడే ఉండదు కదా, మనకు మార్కెట్ పెరుగుతూ ఉంటుంది కదా. ఉదాహరణకి మార్కెట్ 15,000 నుంచి యాక్చువల్గా చూడు, ఈ 15,000 మనము 15,500 అంటే ఓటీఎం కదా. నౌ హియర్ 30 రూపీస్ ఈజ్ ద ప్రీమియం,
ఇన్ దట్ ప్రీమియం ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ 0. కాల్ ఆప్షన్ కదా ఇది. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత 15,000 మైనస్ 15,500 అంటే మైనస్ వాల్యూ. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ 0. నౌ 30 రూపీస్ ఈస్ ద టోటల్ థీటా. 30 రూపీస్ ఈస్ ద టోటల్ థీటా. ఈ టోటల్ థీటా 30 రూపీస్ కోసము ఆప్షన్ని సెల్ చేస్తాం. సో డెల్టా వాల్యూ 0.15. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మార్కెట్ అనేది అలానే ఉండదు కదా, మార్కెట్ అనేది 15,000 నుంచి 15,100కి మూవ్ అయింది. 15,000 నుంచి 15,100కి మూవ్ అయింది అనుకోండి. నౌ ఇప్పుడు ఈ డెల్టా 30 రూపీస్ నుంచి ఎంత చేంజ్ అవుతుంది చెప్పండి. 30 ప్లస్ డెల్టా అంటే ఎంత 0.15 ఇంటూ ఎంత చేంజ్ అయిందండి 100 రూపీస్ చేంజ్ అయింది. 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 0.15 ఇంటూ 100 చేస్తే 15 రూపీస్. సో ఎంత చేంజ్ అయింది 45 రూపీస్ చేంజ్ అయింది. 45 రూపీస్ చేంజ్ అయింది. సో నిజానికి ఆప్షన్ సెల్లర్కి ఈ 30 రూపాయలే కావాలి, 30 రూపాయలే కావాలి. కానీ మార్కెట్ పెరగడం వల్ల 15 రూపాయలు అతను అమ్మిన దగ్గర నుంచి ఎక్కువ పెరిగింది. అంటే ఈ 15 రూపీస్ అతనికి లాసా ప్రాఫిటా? లాసే కదా. 15 రూపీస్ అతనికి ఏంటి లాస్. మరి ఈ లాస్ని ఎలా కంట్రోల్ చేస్తాము? హౌ టు కంట్రోల్ దట్ లాస్? అర్థమవుతుంది నేను చెప్పేది. 100 రూపాయలు పెరిగితే డెల్టా వాల్యూని బేస్ చేసుకొని మనకు సో డెల్టా ఇంటూ 100 15 పాయింట్స్ పెరిగింది. సో నౌ 30 రూపీస్లో సెల్ చేసింది 45 రూపీస్ అయింది. నౌ 45 రూపీస్ ఈజ్ ద లాస్. నౌ వాట్ విల్ బి ద సినారియో? ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఏం చేయాలి? ఆప్షన్ సెల్లర్కి ఓన్లీ థీటా వాల్యూని మాత్రమే తను తినాలి. మార్కెట్ పెరిగినా మార్కెట్ పడిపోయినా ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది పెరగకూడదు. పెరిగితే అతనికి లాస్ వస్తుంది. మరి మార్కెట్ పెరిగినా పడిపోయినా లాస్ రాకుండా ఏ విధంగా చేయాలి? దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఆప్షన్ సెల్లర్. క్లియర్? అర్థమవుతుందండి? నౌ ఇప్పుడు చూడండి, 15,500 సిఈ యొక్క కాల్ ఆప్షన్ 15,500 కాల్ ఆప్షన్ యొక్క డెల్టా 0.15 అయితే నేనేం చేస్తున్నానంటే ఏ పుట్ ఆప్షన్ అయితే సేమ్ డెల్టా వాల్యూ మైనస్లో ఉంటుందో, ఉదాహరణకి 14,200 పుట్ ఆప్షన్, దాని యొక్క ప్రీమియం వచ్చేసి 34 రూపీస్ ఉంది. దాని యొక్క డెల్టా వచ్చేసి -0.15 ఉంది. ఏ పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం డెల్టా -0.5 ఉంటుంది, 0.15 సేమ్ డెల్టా ఉంటుందో, ఓకే. సో ఈ 15,500 సిఈ 30 రూపాయలతో పాటు 14,200 పిఈని 14,200 పిఈ సేమ్ డెల్టా ఏదైతే ఉందో దీన్ని కూడా రెండింటిని ఒకేసారి సెల్ చేస్తారు. గాట్ ఇట్ మై పాయింట్? రెండింటిని ఒకేసారి సెల్ చేస్తారు. నౌ ఇప్పుడు చూడండి 15,500 సిఈని సెల్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 30 రూపాయలు వచ్చింది. 14,200 పిఈని సెల్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 34 రూపాయలు వచ్చింది. సో టోటల్ రిసీవ్డ్ ప్రీమియం ఎంత? 1 సెకండ్ ఇక్కడే రాస్తా. టోటల్ రిసీవ్డ్ ప్రీమియం ఎంత? 30 ప్లస్ 34 దట్ ఈజ్ ఈక్వల్ టు 64. టోటల్ రిసీవ్డ్ ప్రీమియం is 64. నౌ see here, if Nifty moves from 15,000 to 15,100, 15,000 to 15,100కి మూవ్ అయింది. మరి కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎంత చేంజ్ అవుతుంది? 30 ప్లస్ డెల్టా ఎంత? 0.15 ఇంటూ 100 రూపీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 15 పాయింట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 45 రూపీస్ చేంజ్ అయింది. క్లియర్? అర్థమైందా? నౌ అట్ ద సేమ్ టైం పుట్ ఆప్షన్, మార్కెట్ పైకి వెళ్తే పుట్ ఆప్షన్ పడిపోతుంది కదా,
ఓకే, ఎందుకు? రివర్స్ డెల్టా ఉంది కాబట్టి, -0.15 ఉంది కాబట్టి. నౌ ఈ పుట్ ఆప్షన్ ప్రీమియం ఏమవుతుంది? 34 మైనస్ 0.15 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ ఎంత? 15. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 15 ఎంత అండి? 34 మైనస్ 15 చేస్తే 19 రూపీస్. సో ఇది 19 రూపీస్ అవుతుంది. నౌ ద టోటల్ ప్రీమియం ఈస్ 45. ఏది? మార్కెట్ పెరిగిన తర్వాత టోటల్ ప్రీమియం ఈస్ 45 ప్లస్ 19 ఎంత? 64. సో మార్కెట్ పెరగక ముందు మన ప్రీమియం ఎంత? 64. మార్కెట్ పెరిగిన తర్వాత కూడా మన ప్రీమియం ఎంత ఉంది? 64 ఉంది. సో దిస్ ఈస్ కాల్ ద డెల్టా న్యూట్రల్. అంటే ఆప్షన్ సెల్లర్ యొక్క మెయిన్ మోటో ఏంటి? టు ఈట్ టైం డికే. బట్ కానీ మనం చెప్పినట్టు మార్కెట్ ఉండదు కదా, మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, దానివల్ల ప్రీమియమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనం ఏం చేయాలంటే మార్కెట్ పెరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఎంత రేట్లో పెరుగుతుందో పుట్ ఆప్షన్లో కూడా అంతే రేట్లో తగ్గేట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మార్కెట్ పడిపోతూ ఉంటే పుట్ ఆప్షన్లో ఎంత రేట్లో పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్లో అంత రేట్లో పడిపోయేలా మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. అది దేని ప్రకారంగా దే విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ డెల్టా. డెల్టా వాల్యూలో వేరియేషన్ ఉందనుకోండి, ఆ బిట్ డిఫరెన్స్ అనేది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. డెల్టా వాల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.15, నువ్వు ఇక్కడ 0.15 కాకుండా 0.10 సెలెక్ట్ చేసుకున్నావు అనుకో. 10 సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, 0.10 ఇంటూ 100 దట్ ఈస్ 10 పాయింట్స్. సో 34 minus 10, 24. నౌ ద రిసీవ్డ్ ప్రీమియం ఈస్ ఉన్న ప్రీమియం ఎంత? 45 ప్లస్ 24, 69 రూపీస్. అంటే 64 to 69 ఇంకా 5 పాయింట్లు మనకు లాస్లోనే ఉంటాం అనమాట. గాట్ ఇట్ మై పాయింట్? సో మార్కెట్ పెరిగినా కూడా లేదా మార్కెట్ పడిపోతూ ఉన్నా కూడా మన రిసీవ్డ్ ప్రీమియం ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉండేలా మనం మెయింటైన్ చేసుకోవాలి. క్లియర్ దట్? ఓకే, నౌ సీ హియర్. సో డెల్టా వాల్యూ 0.15 ఉంది. పుట్ ఆప్షన్లో కూడా డెల్టా వాల్యూ మైనస్ సేమ్ డెల్టా వాల్యూ ఉండేలా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మార్కెట్ పెరిగినా పడిపోయినా మన ప్రీమియం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రిసీవ్ చేసుకున్న ప్రీమియం అనేది అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. క్లియర్? Now, what happens if Nifty changes to 15,100 to 15,400 లేదా 300? 15,000 నుంచి 15,300, 300 పాయింట్స్ పెరిగింది. మరి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెల్టా 0.15 కాల్ ఆప్షన్లో -0.15 పుట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని బాగానే ఉంది. మరి 15,300 అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ 15,300 నుంచి పైన పెరుగుతూ వెళ్తూ ఉంటే ఈ 15,500 మనం ఏదైతే ఫార్ ఓటీఎం సెలెక్ట్ చేసుకున్నామో మార్కెట్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఇది ఏమవుతుంది? దగ్గర అవుతూ వస్తుంది కదా. కాల్ ఆప్షన్ ఏమవుతుంది? దగ్గర అవుతూ వస్తుంది. మరి కాల్ ఆప్షన్ దగ్గర అవుతూ వస్తున్న కొద్దీ చూడండి, దగ్గర అవుతూ వస్తున్న కొద్దీ ఇది ఓటీఎం అనుకోండి, 15,500 తీసుకున్నాము. ఓకే, ఇనీషియల్గా మార్కెట్ 15,000లో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఏమైంది? 15,000 నుంచి 15,300కి వచ్చింది. మరి 15,300కి వచ్చినప్పుడు ఈ 15,500 ఏమైంది? దగ్గరకు వచ్చింది కదా. క్లియర్? అర్థమైంది కదా, దగ్గరకు వచ్చింది. మరి మార్కెట్ దగ్గరికి వస్తున్న కొద్దీ, స్పాట్కి దగ్గరికి వస్తున్న కొద్దీ డెల్టా వాల్యూ ఏమైందండి? ఇంక్రీజ్ అవుతుంది కదా. అర్థమవుతుంది? డెల్టా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది. నౌ సీ హియర్. సో మార్కెట్ పెరుగుతూ ఉన్న కొద్దీ కాల్ ఆప్షన్ యొక్క డెల్టా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే 0.15 నుంచి 0.30కి ఇంక్రీజ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే
పుట్ ఆప్షన్ యొక్క ఓటీఎం దూరం అయిపోతుంది కదా, పుట్ ఆప్షన్ యొక్క పుట్ ఆప్షన్ యొక్క పుట్ ఆప్షన్ ఏమవుతుంది, పుట్ ఆప్షన్ స్ట్రైక్ దూరం అవుతుంది కదా, అంటే ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోతుంది. ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. ఇక్కడ ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చూపిస్తాను. సో ఐటీఎంకి వచ్చేసరికి మనకు 0.9, 0.8, 0.7, 0.6, 0.5, 0.5, 0.4, 5, 0.4, 0.3, 0.2, 0.1. నా ఇప్పుడు చూడండి, పుట్ ఆప్షన్ ఫార్ ఓటీఎంకి వెళ్తూ ఉన్న కొద్దీ, అంటే ఇది పైకి 15,000 నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఇది దూరం అయిపోతుంది కదా. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ, 14,200. ఈ 14,200 అనేది ఏమవుతుంది, దూరం అయిపోతుంది కదా. దూరం అయిపోయే కొద్దీ మనకు డెల్టా ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. నౌ సో ఇప్పుడు డెల్టా 0.15 నుంచి ఇది కాస్త 0.07కి చేంజ్ అయిపోతుంది, 0.07కి చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేంజ్ అవ్వడం వల్ల వాట్ విల్ బి ద రిజల్ట్ ఇన్ ద ప్రీమియమ్స్లో రిజల్ట్ ఏమొస్తుంది. నౌ ఇప్పుడు చూడు, 15,000 నుంచి 15,300 ఎన్ని 300 పాయింట్లు చేంజ్ అయింది కదా. నౌ 30 రూపీస్ ప్లస్ డెల్టా ఎంత 0.30 ఇంటూ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.30 ఇంటూ 300 చేస్తే 90 పాయింట్లు, అంటే 30 ప్లస్ 90 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 120 పాయింట్స్. ప్రీమియం ఎంత అయింది, 120 అయింది. ప్రీమియం ఎంత అయింది, 120 అయింది. అలాగే పుట్ ఆప్షన్లోకి వచ్చేసరికి 34 మైనస్ 0.07 ఇంటూ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు, 0.07 ఇంటూ 300 చేస్తే 21. దట్ మీన్స్ 34 మైనస్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 13 రూపీస్, 13 రూపాయలు అయింది. మరి ఇప్పుడు టోటల్ ప్రీమియం ఎంత ఉంది చూడండి, 120 ప్లస్ 13 133 రూపీస్. మనం రిసీవ్ చేసుకున్నది 64 రూపీసే, కానీ ఇప్పుడు ప్రీమియం ఎంత ఉంది, 133 రూపీస్. మరి లాస్ ఎంత, -64 చేస్తే 69 రూపాయలు లాస్, 69 రూపీస్ లాస్లో నడుస్తుంది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి, దట్ ఈస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏం చేస్తే మన లాస్ని కవర్ అవుతుంది, ఏం చేయాలి చెప్పనా. ఓకే, వీ నీడ్ టు న్యూట్రల్ ద డెల్టాని ఏం చేయాలి, న్యూట్రల్ చేయాలి. ఎలా చేయాలి, మనకు పుట్ ఆప్షన్లో ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది, కాల్ ఆప్షన్లో లాస్ ఉంది, కానీ కాల్ ఆప్షన్ని మనం కదిలించకూడదు. అది ఎందుకు కదిలించకూడదు ఏంటి అనేది రేపు స్ట్రాటజీ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ కాల్ ఆప్షన్ యొక్క డెల్టా ఎంత, 0.30. సో ఇప్పుడు పుట్ ఆప్షన్ డెల్టా ఎంత, -0.07. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, -0.30 డెల్టా ఆప్షన్ -0.30 డెల్టా ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఆప్షన్ నడుస్తూ ఉంటుందో ఆ పుట్ ఆప్షన్ని నేను ఇప్పుడు తీసుకోవాలి. గాట్ ఇట్ మై పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14,200 తీసుకున్నాం. ఇప్పుడు 14,500 పిఈ దగ్గర 0.30 నడుస్తుంది అనుకో. సో నౌ 0.30 ఏదైతే ఉందో డెల్టా, రెండు డెల్టా ఈక్వల్ చేసి న్యూట్రల్ చేయాలి. ఇది ప్లస్, ఇది మైనస్, న్యూట్రల్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు సీక్రెట్ థింగ్ ఏంటంటే సేమ్ డెల్టా ఎక్కడైతే నడుస్తూ ఉంటుందో ఆ రెండింటి యొక్క ప్రీమియమ్స్ కూడా దాదాపు దగ్గరలో ఉంటాయి. అంటే 14,200 నుంచి నేను ఇప్పుడు 14,500కి చేంజ్ చేశాను కదా. సో దిస్ ప్రీమియం ఈజ్ ఆల్సో ట్రేడింగ్ నియరర్ టు 117. సో నియరర్ టు 120. క్లియర్. సో ఇప్పుడు ఈ రెండు డెల్టా కూడా ఏమయ్యాయి, న్యూట్రల్ అయ్యాయి.
సో ఇప్పుడు మార్కెట్ పెరిగినా తగ్గినా కూడా ఈ రెండిట్లో పెద్ద చేంజ్ ఉండదు. కొంతవరకు మార్కెట్లో డ్రాస్టిక్గా పెరిగితే మళ్ళీ డెల్టా చేంజ్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ డెల్టాని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈజ్ కాల్ ద అడ్జస్ట్మెంట్. డెల్టాని ఏం చేయాలి? బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ అంటాం. క్లియర్? ఓకే, సో గాట్ ఇట్ మై పాయింట్. సో ఇప్పుడు నేను చేసే రియల్ ట్రేడ్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఈ యొక్క జూన్ కాంట్రాక్ట్ నేను 13,300 పుట్ ఆప్షన్ని అలాగే 15,900 కాల్ ఆప్షన్ నేను 38.64 దగ్గర 30.95 దగ్గర నేను తీసుకున్నాను. ఓకే, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఈ రెండు తీసుకున్నాను అనమాట. అప్పుడు మార్కెట్ అనేది 14,640లో నడుస్తుంది. నౌ మనకు మార్కెట్ అనేది ఈ దాదాపు 2-3 రోజుల నుంచి మనకు బాగా పెరిగిపోయింది కదా. సో 14,640 నుండి మార్కెట్ 14,840 వరకు వెళ్ళింది నిఫ్టీ. అప్పుడు వెళ్ళినప్పుడు పుట్ ఆప్షన్ ప్రీమియం 38 నుంచి 25కి వచ్చింది. ఓకే, అలాగే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియము 30 రూపీస్ నుంచి 37కి వచ్చింది. 30 రూపీస్ నుంచి 37కి వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇది 25కి వచ్చింది, ఇది 37కి వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డెల్టా ఏమైంది? ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేశాను? 13,300 యొక్క పుట్ ఆప్షన్ నేను బుక్ చేసుకున్నాను. బుక్ చేస్తే నాకు 12.89 పాయింట్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఏ స్ట్రైక్ అయితే నాకు ఈ 15,900 యొక్క డెల్టాకి ఈక్వల్ అవుతుందో లేదా దాని యొక్క ప్రీమియంకి ఈక్వల్ అవుతుందో చూడండి, 37లో నడుస్తుంది కదా. సో 37 నియరర్ టు ఏదైతే నాకు స్ట్రైక్ ఉందో ఈ 13,500 దొరికింది, దాన్ని సెల్ చేశాను. నౌ డెల్టా న్యూట్రల్. ఇప్పుడు డెల్టా న్యూట్రల్ అయిపోయింది. నౌ నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ మనకు 14,800 నుంచి 14,900 వరకు మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఏమైంది? 37లో ఉన్న నేను సెల్ చేసిన ప్రీమియం 25కి వచ్చేసింది. ఇందులో కాల్ ఆప్షన్లో 37లో ఉన్న ప్రీమియం 67 అయింది. ఇప్పుడు ఈ రెండు కూడా ఏమయ్యాయి? మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయ్యాయి. మళ్ళీ ఏం చేశాను నేను? చూడండి, ఇన్బ్యాలెన్స్ అయ్యాయి. మళ్ళీ ఏం చేశాను? ఈ యొక్క ఇది 67 కాదు, టైప్ మిస్టేక్, 48.5. ఓకే, సో ఇది 25 అయింది, ఇది 48.5 అయింది. క్లియర్? సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇంబ్యాలెన్స్ అయ్యాయి. ఈ 13,500ని నేను సెల్ చేశాను, 12.5 పాయింట్స్ని నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏ స్ట్రైక్ అయితే, ఏ పుట్ ఆప్షన్ అయితే నాకు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియంకి నియర్గా ట్రేడ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకొని మళ్ళీ నేను సెల్ చేశాను. ఓకే, సో ఇది 13,200 41 దగ్గర నేను సెల్ చేశాను. 15,900 ప్రజెంట్ అది 48 దగ్గర నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా నడుస్తుందో నేను చూపిస్తాను మీకు. నా పొజిషన్ నేను స్ట్రాటజీలో చెప్పేటప్పుడు నేను అంతా క్లియర్గా చెప్తానండి, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో చూడండి, సో 13,900 PE ఇదిగో, sorry, this is the typing mistake. 13,900 PE. సో ఎంతలో అండి నేను ప్రీమియం నేను సెల్ చేసింది 41.75. ఇదిగోండి 41.75. సో 13,900 PEని నేను ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఈ రెండు, ఇది సెట్ షార్ట్ స్ట్రాంగిల్. ఓకే, పైది కాదు ఇది. సో 13,900 PE 41.75 దగ్గర నేను సెల్ చేశాను. అలాగే 15,900 CE నేను ఎప్పుడో ముందు సెల్ చేశాను కదా 30.95 దగ్గర, ఇప్పుడు 48.5 దగ్గర నడుస్తుంది. ఇప్పుడు 73 దగ్గర నడుస్తుంది. ఓకే, సో 15,900 30.95 దగ్గర నేను సెల్ చేశాను కదా. సో ఇప్పుడు 73 దగ్గర నడుస్తుంది, అంటే అప్డేట్ అయింది కదా. నేను కొనేటప్పుడు 48 ఉండింది, సో ఇప్పుడు మళ్ళీ అది చేంజ్ అయింది. క్లియర్? ఓకే, నేను 13,900 పొజిషన్ తీసుకునేటప్పుడు ఇది 48.5 ఉన్నది. సో ఇప్పుడు ఇది ఎంత ఉంది? 41.75 ఉన్నది, 36 అయింది. అబ్జర్వ్ చేశారా? ఓకే, సో ఇది తగ్గింది కాబట్టి ఇది కూడా పెరిగింది, బట్ నేను దీంట్లో అప్డేట్ చేయలేదు. క్లియర్?
సో నేను ఇప్పటికీ ఆల్రెడీ దాదాపు 3700 రూపీస్ నేను ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకున్నాను, ఇంక్లూడింగ్ హెడ్జింగ్ కాస్ట్ తీసేసి ఇది నా ప్రాఫిట్ అనమాట. ఎనీహౌ నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇదండి సినారియో. సో లోపల బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా జరుగుతుంది. మీకు నేను సెన్సిబుల్లో నేను చూపిస్తాను. బై పొజిషన్ తీసేస్తాను. ఓకే, నౌ సీ హియర్. సో దీస్ ఆర్ ద 13,900 PE, 15,900 CE. సో ఈ రెండు డెల్టా చూడండి, ఇప్పుడు -24కి వెళ్ళిపోయింది. డెల్టా -24 అంటే డెల్టా ఇన్బ్యాలెన్స్లో ఉంది. డెల్టా ఎలా ఉంది? ఇంబ్యాలెన్స్లో ఉంది. మరి నేను డెల్టాని న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి? డెల్టాని న్యూట్రల్ చేయాలంటే చూడండి, పుట్ ఆప్షన్ 36 నడుస్తూ ఉంది, కానీ కాల్ ఆప్షన్ 73లో నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసి ఏ పుట్ ఆప్షన్ అయితే నాకు కాల్ ఆప్షన్ ఎల్టీపీకి దగ్గరలో నడుస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంత? 73 దగ్గర నడుస్తుంది. నౌ సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లోజ్ చేశాను అనుకున్నాను. 24th జూన్ పుట్ ఆప్షన్ 73 దగ్గర ఇదిగోండి, ఇక్కడ 71 ఉంది కదా, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే బేస్ బై యూజింగ్ ప్రీమియంని బట్టి. ఓకే, ప్రీమియంని బట్టి. లేదు చూడండి, ఈ ఒక్కదాని యొక్క డెల్టా ఎంత చూడండి, 15,900 CE డెల్టా ఎంత? గ్రీక్స్లోకి వెళ్తాను. గ్రీక్స్ 15,900 CE 15,900 CE డెల్టా ఎంతలో ట్రేడ్ అవుతుంది? 0.19 డెల్టా. మరి ఇప్పుడు నేను 0.19 మైనస్ ఎక్కడైతే ఉందో పుట్ ఆప్షన్, ఆ డెల్టాని నేను సెల్ చేశాను అనుకో. డెల్టా ఏమైంది? మనకు న్యూట్రల్ అవ్వాలి, బట్ ఇక్కడ మనకు డిఫరెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే మనకు మార్కెట్ లైవ్లో లేదు కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు, కానీ దీని ప్రీమియం 100 రూపీస్. అందుకే అంటే లైవ్లో లేదు కాబట్టి మనకు గ్రీక్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. లైవ్లోకి వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా ఉంటుంది. అందుకే ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా డెల్టా కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది. లైవ్ మార్కెట్లో మనకు కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి. 70 రూపీస్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ సేల్ చేస్తా. సో కాల్ ఆప్షన్ 73 దగ్గర ఉంది అండ్ పుట్ ఆప్షన్ 71 దగ్గర. సో ఈ విధంగా మూవ్ చేసుకుంటూ, షిఫ్ట్ చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియర్? సో ఇవన్నీ కూడా నేను రేపు మీకు నేను చెప్తాను. ఓకే ఓకే, ఒక్క నిమిషం, ఎందుకంటే నేను 3 లాట్స్ కదా, నేను 1 లాటే తీసుకున్నాను, అందుకే ఏమన్నా తేడా ఉండొచ్చు. నేను చూపిస్తాను. గ్రీక్స్లో 0.19 ఇదిగోండి, ఇది ఎన్ని లాట్స్? 3 లాట్స్ సేల్ చేస్తే చూడండి డెల్టా ఏమైంది? 2 రూపీస్, అంటే నియర్ టు జీరో. ముందు ఎంత ఉంది డెల్టా? ఈ రెండింటికి చూస్తే -25 ఉన్నది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి దీన్ని తీసుకోవడం వల్ల డెల్టా ఏమైంది? నియర్ టు జీరో. డెల్టా అనేది ఎప్పుడు కూడా న్యూట్రల్ అవ్వాలి. లేదు మీరు లైవ్ మార్కెట్లో చెక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చూసి కూడా మీరు తీసుకోవచ్చు. సో 14,450 అయితే -2, 500 అయితే 2. క్లియర్? సో ఈ విధంగా కూడా మీరు తీసుకొని న్యూట్రల్ చేసుకోవచ్చు డెల్టాని. ఓకే, సో నేను చెప్తానులేండి రేపు. సో ఇదండి మన వీడియో. బోర్ కొడితే ఏమనుకోవద్దండి, బట్ ఏంటంటే ఇది నిజం చెప్పాలంటే, ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అయినా కూడా నేను మీకు ధైర్యం చేసి నేను చెప్పాను. ఇంత ఓపిక్గా చెప్పానంటే కనీసం చెప్పినందుకన్నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఎవరైతే మన ప్రీమియమ్స్
గ్రూప్లో లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లయితే మన ప్రీమియమ్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.